వ్యూవర్స్ వెల్కమ్ టు అశ్విని జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజైతే 6 నెలల నిండిన పిల్లల కోసం మంచి పోషకాహారమైన ఉగ్గు రెసిపీ అయితే చూసుకోండి. ఫస్ట్ ఒక కళాయిలో కొంచెం బియ్యం తీసుకోవాలి, 1 కప్ వరకు. అండ్ దానిలో ఒక చిన్న స్మాల్ గ్లాస్ అంతా కందిపప్పు అయితే తీసుకోండి. మళ్ళీ అదే మోతాదులో కొంచెం పెసరపప్పు అయితే తీసుకోండి. ఓకే, ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. అండ్ దీంతో పాటు మీకు నచ్చితే మినప్పప్పు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ మూడింటిని కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి కొంచెం దూరగా లైట్ గా వేయించాలన్నమాట. ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్ లైట్ గా వేయిస్తే చాలు. మీకు ఖచ్చితంగా ఇందులో కొంచెం బాదం పప్పు అయితే యాడ్ చేసుకోండి, కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ మొత్తం దూరగా వేయించిన తర్వాత కొంచెం ఓకే లైట్ గా కొంచెం 1 స్పూన్ వామ్ అయితే యాడ్ చేసుకోండి, పిల్లలకి బాగా అరుగుదల కోసం. ఓకే, ఆరించిన ఇవి ఆరిన తర్వాత పౌడర్ అయితే పట్టుకోవాలి. ఓకే, కొంచెం రవ్వగా అయినా పట్టుకోవచ్చు, బాగా స్మూతీ పేస్ట్ గా. మరి 6 నెలల పిల్లలు అయితే స్మూత్ పేస్ట్ గా అయితే రవ్వగా పట్టుకోవాలి, కొంచెం 1 ఇయర్ అయితే రవ్వగా కలుపుకుంటే బాగుంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి దీన్ని 1 స్పూన్ తీసుకొని వాటర్లో యాడ్ చేయాలి. ఓకే, వాటర్లో యాడ్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ మధ్యలో మీరు లైట్గా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఉండలు కట్టకుండా, ఓకే అలా తిప్పుతూ ఉండలు కట్టకుండా బాగా స్మూత్గా జావలా వచ్చేలాగైతే ఉడికించుకోవాలండి. ఓకే, మంచి జావ అయితే వస్తుంది చూడండి, కొంచెం మరీ నీళ్ళగా కాకుండా చూసుకోండి. తర్వాత దీన్ని కొంచెంసేపు పక్కన పెడితే ఆరిపోతుంది. తర్వాత ఆరిపోయిన దాన్ని తీసుకొని మీ పిల్లలకి పెడితే బాగుంటుంది. ఓకే, చాలా ఇష్టంగా తింటారండి ఉగ్గు పిల్లలు. ఓకే, మా బాబు కూడా చాలా ఇష్టం. ఫస్ట్ 6 మంత్స్ అప్పుడైతే అంతగా నచ్చేది కాదు, కొన్ని మెల్లమెల్లగా 1 మంత్కి బాగా అలవాటైంది. సో తర్వాత అన్నం కన్నా ఇదే బాగా తింటాడండి. ఓకే, ఇదే వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Please subscribe my channel.